నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎర్రగొండపాలెం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి. శ్రీ జయసింహ గారు, ఎక్స్ కడప ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తూ వారు రాజీనామా చేసి ఈ కార్యక్రమాల్లో ఉంటున్నారు, సామాజిక కార్యక్రమాల్లో ఉంటున్నారు. ఇక ముందుగా ఈరోజు వీడియోస్ కొన్ని చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు తాను ఎక్కడ పుట్టిందో రకరకాలుగా చెప్తాడు. అలాగే ఒక మహిళ వాలంటీర్లకు సంబంధించి తెలుగుదేశం చేసిన నిర్వాహకంపై ఎలా శాపనార్థాలు పెడుతుందో విందాం. నాయుడు ఏమనుకుంటాడావు నువ్వు నీ మనసులో? ఎందుకుగా ముసిరాకు లెక్కిదే? ఏం చేశారు నీకు ముసిరాళ్ళు? వాళ్ళ గోడు కొట్టుకొని పోతావు నువ్వు నాశనంగా. వాళ్ళు ఉసురు కొట్టుకుంటావు. చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు, కూరిపోళ్ళు, ముసిరోళ్ళు సంగటి లేక నీళ్ళు లేక ఆడ పడి ఎంబీ ఆఫీస్ కాడ ఆడ నేల దొల్లేడుతున్నారా ఇంత ముందు అంతా 3 ఏళ్ల నుంచి. ఇప్పుడు తీసుకొచ్చి ఇంటికాడ ఇస్తున్నారు బాగా. నువ్వు గమ్మగా నువ్వు ఉండకుండా నువ్వు ఎందుకు మళ్ళీ పొల పెట్టావురా? నువ్వు జనంలో కాలేవురా నువ్వు. నీ జనంలో కాలేవు నువ్వు అంతే. నీకెవరు పేరు? ఓటే పేరు. అది వాస్తవంగా బాధితులుగా అవ్వాతాతల ఇంటి దగ్గరికే తీసుకువెళ్ళి వృద్ధుల్ని గౌరవించిన సమాజం ఎక్కడైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. అది కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వృద్ధులు ఎవరు ఎక్కడికి బయటకు వెళ్లాల్సిన పని లేకుండా చేసినటువంటి కార్యక్రమాన్ని నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఒక ఏజెంట్ ద్వారా మానవత్వం, కనికరం లేకుండా ఆపేసింది. కాకుండా ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఇలా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమి రాస్తున్నారంటే తప్పుడు రాతలు రాస్తున్నారు. ఈ ఆపేసింది జగన్ ప్రభుత్వం. అంటే ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందండి ఈయన మీద? అసలు నిజంగా వాస్తవం ఏమిటి? వారే అడ్డుకుంటూ టీడీపీపై నెడుతున్నారంట. తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ దరిద్రపు వార్తలు? ఇవన్నీ మనం చదవక తప్పట్లేదు. వాస్తవం ఏమిటి? నిజంగా టీడీపీ వాళ్ళ మీద నెడుతున్నారా? టీడీపీ వాళ్ళే అడ్డుపడ్డారా? వాస్తవం ఏంటి? ఈ రకంగా ఇప్పుడు వీళ్ళకి తత్వం బోధపడిందా? కొంప మునిగిపోతుందని భయపడిపోయి మొన్నేమో టిప్పర్ అన్నాడు. టిప్పర్ డ్రైవర్లకి సీట్లు ఇవ్వటం ఏంటంది మొన్న తిట్టాడు. ఇవాళ ఏమో వాలంటీర్లు ఆపేసి మళ్ళీ ఇంటికాడే ఇవ్వాలంటున్నాడు. వాలంటీర్లు తీసేసి ఇంటికాడ ఎవరు ఇవ్వాలి? ఎట్లా ఇవ్వాలి? ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అంటే ఏం చేయాలి? ఏమన్నా అసలు అర్థం పర్థం లేకుండా చివరికి చంద్రబాబుని, నా అభిప్రాయం అయితే రామోజీరావు అలాగే రాధాకృష్ణ ఇద్దరు కలిసి ఈ రకంగా ఇట్లాంటి దిక్కుమాల సలహాలు ఇచ్చి ముంచేసేటట్టున్నారు. ముంచేసినట్లే ఆల్మోస్ట్. మీరేమంటారు? నమస్కారం. సౌండ్ బాహాటంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి ఉత్తర్వులు కళ్ళెదుట కనిపిస్తుంటే ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పడం, ప్రజల కళ్ళకు గంతలు కట్టాము, ఏమి కనపడదని అనుకుంటున్నారేమో అని అనిపిస్తోంది. ఈ దేశంలో మానవ వనరులు ఎక్కువ. ఆ మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతూ దానికి తగ్గట్టుగా పథకాలు రూపొందిస్తూ అడుగు ముందుకు వేస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుందనేది ఒక వాస్తవం. ఈ మానవ వనరుల అభివృద్ధి అనేది దాంట్లో భాగమే పెన్షన్లు ఇవ్వడం. దీన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు మేలు చేస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, లేదు కంప్యూటర్లు తీసుకొస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని భావించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి మలేషియా మంత్రి గారు గడ్డి పెట్టినా ఇంకా బుద్ధి రాల. ఆయన బాహాటంగా ఇలాగే కంప్యూటర్లతో దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెబితే, మా దేశంలో అయితే ఇటువంటి వాళ్ళని పిచ్చి ఆసుపత్రులు అని చేరుస్తారు, లేదా అరెస్ట్ చేసి జైల్లోనే పెడతారని చెప్పినా గానీ ఆయన ఆ ధోరణి మారడం. ప్రజలకు అనుగుణంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే, ప్రజలకి ఏం కావాలి, ఆయన ప్రజల కోసం ప్రజలతో కలిసిపోయాడు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నాడు, అవే చేస్తున్నాడు ఆయన. అది మీకు ఇష్టం లేకపోతే బాహాటంగా చెప్పండి, అంతేగాని ఈ రకంగా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించారు. మరి గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయాల ద్వారా ఇవాళ పెన్షన్లు ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వ్యవస్థను కూడా రూపొందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. కాబట్టి వాటిని కూడా రద్దు మనకు అడుగుతారా? ఇది ఏ రకంగా పథకాలు అమలు జరపకుండా ఆపివేయటం, వార్డు వ్యవస్థల ద్వారా ఈ రైతులకు అవసరమైన విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అన్ని సప్లై చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా ఆపేయమంటారా? అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాడు ఐఏఎస్ ఎట్లా పాస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఈ దేశంలో ప్రజలు మానవ వనరులు ఎక్కువ కాబట్టి వాళ్ళని ఆలంబనగా చేసుకునే కార్యక్రమాలు ఉండాలి, కానీ వాటిని ఆపేసి
మీరు ఏం సాధించదలుచుకున్నారు? రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు అయితే ఇది వాడు చేసిన పని వలన తెలుగుదేశం పార్టీ నెత్తిన బండరాయి పడేసినట్టే. ఈ మొత్తం వాలంటీర్ వ్యవస్థ అంతా వ్యతిరేకం అవుతుంది. వృద్ధులు ఈ పెన్షన్లు తీసుకునే 60 లక్షల పైగా పెన్షన్లు తీసుకునే వాళ్ళు వ్యతిరేకం అవుతారు. దీని వలన ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఒకడో వ్యతిరేకం అవుతారు. దాదాపు 1 కోటి ఓట్లను దూరం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏం సాధించదలుచుకుంది? వాళ్ళ ఓట్ల కోసం అయితే ఇది ఓట్లు తెచ్చుకునే పద్ధతి కాదు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు రివర్స్ లో వెళ్తున్నారు. ఆయన ప్రజల మీద కక్ష కట్టి నాకు ఓటు వేయరా, జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అని కక్ష కట్టి ఇలాంటి పనులు చేసి ఆయన వ్యతిరేకంగా చేసుకుంటున్నారు. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 30 లక్షల మంది పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది. వాటిని కూడా కోర్టుల్లో సవాల్ చేశారు, కొంత ఇబ్బంది పెడుతున్నారు, వాటిని ఆలస్యం చేశారు. మరి ఆ కుటుంబాల ద్వారా 31 లక్షల కుటుంబాల ద్వారా ఒక్కొక్క ఇంట్లో 3 ఓట్లు వేసుకున్నా అది 1 కోటి ఓట్లు కనపడతాయి. నువ్వు ఇట్లా చేసుకుంటూ పోతూ నువ్వు ఏం సాధించదలుచుకున్నావు? ఓట్లు ఎలా వస్తాయి? కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? రాజకీయాల్లో ఉంటే సరిపోయిందా? అందుకనే తిలక్ గారు ఇవాళ వీళ్ళు ఏం రాస్తున్నారు, ఈనాడు వాళ్ళు రాసే దుర్మార్గపు రాతలు చూడండి. పెన్షన్లు ఇంటికాడికి ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు కావాలని చంద్రబాబు మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3-4 కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు 42 డిగ్రీల ఎండలో నడిపించే వికృత రాజకీయకు తెరదీస్తున్నారు. మరి ఇదేంటి, వాలంటీర్లను ఆపింది వాళ్ళే, ఇప్పుడు ఇట్లాంటి దరిద్రపు వార్తలు రాస్తున్నది వాళ్ళే. అంటే ప్రజల్ని అంత పిచ్చోళ్ళ కింద లెక్కేస్తున్నారా ఈనాడు వాళ్ళు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు? ఎట్లా ఇది వాస్తవం ఏమిటి? నిజంగా ఆపింది తెలుగుదేశం వాళ్ళ, వైసీపీ వాళ్ళ? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధాన కార్యదర్శి గారికి. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి అని. దాని అర్థం ఏమిటి? ఎన్నికల సంఘం ఆఫ్ చేసిందా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆఫ్ చేసిందా? వాస్తవాలు కళ్ళెదుట కనపడుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాలు కళ్ళెదుట కనపడుతున్నాయి. కోర్టులో వేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ గారు. నిమ్మగడ్డ రమేష్ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సెంటర్ ఫర్ సిటిజన్స్ అనే సంస్థ, దాంట్లో సభ్యులు ఎవరు? మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు, సమర్థనీయులు. వాళ్ళు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? అందులో ఇవి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ వాస్తవాలు అనేది ప్రజల ముందు ఉన్నాయి. ఇంకా 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 లోతుగా వెళ్ళి ఆయన అబద్ధాలు చెప్తే రామోజీరావు ఆయన బండారం కూడా బయటపడుతుంది. రామోజీరావు గారికి 2000 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉల్లంఘించి ఆయనకి ఫిలిం సిటీ కోసం ఇస్తే మాత్రం సమ్మగా ఉందా? పెన్షన్లో ఇంటికి వెళ్ళి ఇస్తే తప్ప? 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే తప్ప? వాలంటీర్ వ్యవస్థ ఉంటే తప్ప? నువ్వు ఇంటింటికి పేపర్ ఎందుకు వేస్తున్నావు? వార్డుల్లో పెట్టి అమ్ముకోవచ్చు కదా. అది అక్కడ ఎందుకు అనేది పాటించడం ఈ సూత్రాన్ని. రామోజీరావు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాస్తున్నారు కాబట్టి ఇంటింటికి పేపర్ అయ్యకూడదని ఎవరైనా కోర్టులో వేయొచ్చా? మోకాల్లో మెదడున్న వ్యక్తులు కోర్టుల్లో వేశారు. ఎన్నికల సంఘం కూడా అది మెదడుతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తున్నారు. నేను ఉదాహరణ కూడా చెప్తాను. నేను నా పేరు నాని గారు ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఏం చెప్పారు? ఎన్నికల సంఘం వైఎస్ఆర్సీపీ ఇచ్చే కంప్లైంట్స్ ను పట్టించుకోకుండా ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలను ప్రాతిపదికగా తీసుకుని ఆదేశాలు ఇస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఎదుట జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు గాని ఫ్లెక్సీలు గాని ఉంటే వాటి మీద తెల్లని గుడ్డ కప్పేశారు. దానికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర మాత్రం మొత్తం ఫ్లెక్సీలు కనపడుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు కనపడుతున్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు 3 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తున్నారు అని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుల మీద ఇంతవరకు చర్య తీసుకోలేదు. నోటీసులు ఇచ్చామని చెప్తారు కానీ నోటీసులు ఇస్తే సమాధానం వచ్చిందా? ఏం చర్య తీసుకున్నారు? 3 లక్షల రూపాయలు ఏకంగా 2000 పెన్షన్ ఇస్తే తప్ప అన్నారు. 3 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేస్తే ఎన్నికల్లో సమంజసమా? ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘంలో వాళ్ళు కూడా ఐఏఎస్ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు మాత్రమే మీకు ఆధారాలు అయితే ఎన్నికల సంఘం కాదు వాళ్ళ బ్లాక్ మెయిలింగ్ కి భయపడుతున్నట్టున్నారు తిలక్ గారు. ఎందుకంటే రోజు ఆ ఆఫీసర్ మీద ఈ ఆఫీసర్ మీద బ్లాక్ మెయిల్ చేస్తూ ఆయన ఎర్ర బుక్ అని పిచ్చి బుక్ అని తిరుగుతుంటాడు. వీళ్ళేమో ఆ ఆఫీసర్ మీద ఈ ఆఫీసర్ మీద పరిచేసి లేనిపోయిన రచ్చ వీళ్ళతో న్యూసెన్స్ ఎంత కానీ వాళ్ళు కామ్గా వాళ్ళు ఏదో నోటీసులు ఒకటి ఇట్లా చేస్తున్నారేమో నాకు డౌట్. అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసి
ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పని చేయకుండా చేయటం కోసమే వాళ్ళు ఈ పనులు చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. కానీ ఎన్నికల సంఘం బాధ్యతగా ఉండాలి కదా. వాళ్ళకి కేవలం చెవులు కళ్ళే కాదు కదా, మీకు ఆధారాలు ఇస్తున్నారు. ఆధారాలు ఇస్తున్నారు. పచ్చి నిజం చంద్రబాబు నాయుడు గారు భార్య 3 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చారనేది. ఎందుకు చర్య తీసుకోలేదో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం చెప్పకుండా ఇలాంటి తలతక్క నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా? పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వకూడదని. రైట్. ఇది మెదడు మోకాల్లో ఉన్నాడు చేసే నిర్ణయాలు తప్ప మనుషులు చేసే నిర్ణయాలు మాత్రం కాదని నా అభిప్రాయం. అంటే బీజేపీతో కలిసింది అందుకోసం కదా, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కేంద్రాన్ని ప్రభావితం చేసి తద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా పబ్బం గడుపుకోవచ్చు అనే కదా. లేదా బీజేపీ 1% బీజేపీ కోసం ఈయన ఎందుకు కాళ్ళ వెళ్ళబడి ఢిల్లీలో 3 రోజులు కూర్చుంటాడు, ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని. సో అది ప్రసాద్ గారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇక్కడ పొత్తు కుదిరిన తర్వాత ఢిల్లీలో వీరు ఒక ప్రచారం చేశారు. ఇది బయటికి రాని విషయం. రాష్ట్రంలోని కీలకమైన పోస్టుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంతమందిని బదిలీ చేయమని అమిత్ షా గారికి లిస్ట్ ఇచ్చాం, 1-2 రోజుల్లో బదిలీ అయిపోతున్నారని ప్రచారం చేశారు. వాస్తవం నేను కనుక్కుంటే అసలు వీళ్ళు లెటర్ ఇవ్వాల. అమిత్ షా గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారట, ఇది రాజకీయ పరమైన పొత్తు, దానికి పరిమితం. చంద్రబాబు నాయుడు గారు మరొకరు ఏదైనా మాకు లిస్ట్ ఇచ్చారనో పలానా ఐఏఎస్ మీద చర్య తీసుకోండి, ఐపీఎస్ బదిలీ చేయడం అని చెప్తే మీరు వాటిని పాటించనక్కర్లేదని అమిత్ షా గారు క్లియర్ గా అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అక్కడ సాగదు కాబట్టి ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పరిచయస్తుల ద్వారానో మరొకరి ద్వారానో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. రైట్. ప్రసాద్ గారు నెల్లూరు నుంచి. ప్రసాద్ గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇవాళ అమ్మో అని గుండెలు బాదుకుంటూ రాస్తున్నారు. అది మేము ఆపలేదు, చంద్రబాబు ఆపలేదు, వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం మీద అని అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు నిజం రాస్తున్నారా, అబద్ధాలు రాస్తున్నారా? నమస్కారం సార్, అక్కడ ఉండే పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు నేను కూడా గతంలో ఈనాడు సాక్షులు అన్నిటిలో పనిచేశాను సార్. ఓకే. కానీ ఇప్పుడున్న జగన్ సర్కార్ చేసేటువంటి సేవలు గతంలో ఎప్పుడూ మేము చూడలేదు సార్. నేను 25 ఏళ్ల జర్నలిస్ట్ సార్ నేను. ఓకే, గుడ్. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు రాబోయే ఈ ఎన్నికల్లో లాస్ట్ టీడీపీ వాషౌట్ అయిపోతుంది సార్. ఎందుకంటే అది అందరికీ తెలిసిన వాస్తవం. ఇప్పుడు జగన్ గారు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తున్నారు. ఆయన చేశారు, వైఎస్ఆర్ గారు చేశారు. కానీ డోర్ స్టెప్స్ కి నేను ఈనాడులో ఉన్నప్పుడు సార్ ముసల వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ పెన్షన్లు ఎండలో పారులు తీరి చెమటలు పోసి కళ్ళు తిరిగి పడిపోయి కొంతమంది అస్వస్థత గురయ్యి హాస్పిటల్స్ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. నేను నెల్లూరులో చూశాను, ఎన్నో సందర్భాలు చూశాను. నేను 2001-2 సంగతి చెప్తున్నాను సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల మీద విషయం దక్కేది ఈ రోజు నుంచి కాదు, బిగినింగ్ నుంచి ఆయన కాదు. ఇప్పుడు మాట మార్చేసి మళ్ళీ మొత్తం వైసీపీ ఇవ్వట్లేదని చెప్పి ప్రచారం తెగించారు కదా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు. అదే సార్ విషయం ఏంటంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనే ఒక శాడిస్ట్ ని పెట్టుకొని ఈ ఇంటలెక్చువల్స్ కొంతమందిని ఒక యూనిట్ గా తయారు చేపించుకొని, అంటే ఇప్పుడు నిన్న సజ్జల గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ సంఘాన్ని ఆ పార్టీని పెట్టింది చంద్రబాబు గారే, ఈ నిమ్మగడ్డ స్వచ్ఛంద సంస్థని పెట్టింది చంద్రబాబు గారే. చంద్రబాబు గారు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నేరుగా అతను చేస్తే ప్రజలు చెప్పుతో కొడతారని, లేకపోతే అతన్ని మరీ ద్వేషిస్తారని ఇలాంటి బినామీల పేరుతోటి అతను మైండ్ లో ఉన్నాయన్ని ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కాదు ఇది. అతనుకి ప్రజలు ఓటేయలేదు, అతన్ని ఓడించారు, ఘోరంగా దారుణంగా. ఆయన ఏంటంటే రైట్. మరొకరు అనిల్ కుమార్ గారు హుజూర్ నగర్ నుంచి. అనిల్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఇక్కడ ఒకప్పుడు ఈనాడు పేపరు అంటే సార్ మనకు కొద్దిగా కరెంట్ అఫైర్స్ తెలిసాయి, రెగ్యులర్ విషయాలు తెలిసాయని, కానీ నాకు ఎంత బాధగా ఉందంటే ఇప్పుడు చెప్పడానికండి. ఇక్కడ విషయం ఏంటంటే నిన్న ఒక సినిమా గురించి ఒక ఆర్టికల్ రాశారండి తెలంగాణ పేపర్లో. అసలు పైననేమో మా మఠంపల్లి దగ్గర జరిగిన నల్గొండ స్థాయి నియోజకవర్గ సమీక్షనేమో చిన్న ఐటమ్ ఉంటుందా, వివేకం సినిమా గంట పెద్దగా, దానికి గంట పెద్ద ఆర్టికల్ ఇస్తారా? ఎందుకంటే ఇంత నైతిక విలువలు కోల్పోతున్నారు. ఏపీ న్యూస్ గురించి తెలంగాణ పేపర్ లో వేయొచ్చండి, తప్పులేదు. కానీ ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా ఏంటండి, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ అక్కడ ఏమీ చేయలేదా అండి?
అవును. దాని గురించి ఒకటైనా రాయాలి కదండి. అబ్బే అసలు అప్పుడే మొత్తం కదా మీ సమస్తం community ఉండేది. ఏదన్నా రాయి, జగన్ మీద బురదేయటమే కార్యక్రమం, రాళ్ళేయటమే కార్యక్రమం. పైగా ఇప్పుడు వాలంటీర్లను ఆపింది వాళ్ళే. అబ్బే మేము ఆపలేదు, చంద్రబాబు గారు ఇప్పుడు ఇంటికే పెన్షన్ ఇవ్వాలని, ఇంటికి పెన్షన్ ఇవ్వద్దని చెప్పింది ఆయనే, డిమాండ్ చేసింది ఆయనే, కోర్టుకు పంపించింది ఆయనే, ఇప్పుడు అబ్బే అని చెప్పేది ఆయనే. ఏం చంద్రశేఖర్ గారు, ఈ పరిస్థితి మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ప్రత్యేకించి వృద్ధులు కానీ వీళ్ళంతా ఎట్లా ఈ పరిణామం? ఇప్పుడు ఈనాడు వాళ్ళు మీరు టీడీపీ మీద నెట్టేశారని ఎదురు నెపం నెడుతున్నారు. అందరికీ నమస్కారం సార్. సార్, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక ధృతరాష్ట్రుడిలాగా మారిపోయినటువంటి పరిస్థితి, ఒక విలన్ లాగా. ప్రజలకు మంచి చేయటం ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అయితే, మంచి చేస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒక రాక్షస ఆనందాన్ని పొందటం చంద్రబాబు నాయుడు గారి విధానంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి ఈరోజు 1వ తారీఖు పొద్దున్నే ఉదయాన ఈ సమయానికి దాదాపు 70-80% వాళ్ళకి ఇచ్చేసి ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 58 నెలల కాలంలో ఏ రోజు కూడా లేటు లేకుండా ఒకే రోజు 1వ తారీఖు రోజు డెలివరీ చేసేటటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు గంటల కొద్దీ ఆ వృద్ధుల్ని ఆ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఆ ఎండలో చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నిన్ననే విశాఖలో ఒక మహిళ ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల నాకు అందేటటువంటి పథకాలు, ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి రాదేమో అనేటటువంటి ఉద్దేశంతో మనస్తాపం చెంది చనిపోయినట్టుగా కూడా వార్తలు చూసాం. ఒక పేదవాళ్ళు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వెళ్ళి తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఇంటి వద్దకు పంపించి ఆ యొక్క పెన్షన్లు ఇవ్వడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. అది దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో సంపూర్ణంగా కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వాలంటీర్ల మీద గత కొన్ని రోజుల నుంచి ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు విధానాలతోటి, తప్పుడు పద్ధతులతోటి, తప్పుడు వ్యక్తులతోటి, ఇలాంటి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తులతోటి అడ్డుకుంటూ అబాసు పాలవుతున్నటువంటి ఉదాంతాలనే ఈరోజు కూడా చేశారు. 6100 డిఎస్సి పోస్టులు ఇస్తే నిరుద్యోగుల కోసం దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బీజేపీతోటి పొత్తెందుకు పెట్టుకున్నారు సార్ చంద్రబాబు నాయుడు? కేవలం కేంద్ర సంస్థల్ని అడ్డం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి గెలవాలనేటటువంటి ఉద్దేశం. కానీ 58 నెలల కాలం అందుకున్నటువంటి ప్రజలు, పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలు అది ఎందుకు మర్చిపోతారు సార్? ఇవాళ బీజేపీతోటి పొత్తెందుకు పెట్టుకున్నాడు సార్ చంద్రబాబు నాయుడు? ఏమన్నా వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చారనా, విశాఖ రైల్వే జోన్ ఇచ్చారనా, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణించకుండా ఆపారనా, కడప స్టీల్ ఇచ్చారనా, ఏమిచ్చారని? 1,00,000 కోట్లు తీసుకొచ్చి రాజధాని కడతానని చెంబుడు నీళ్లు, తట్టడు మట్టి ఇచ్చిపోయినటువంటి ఈ పెద్ద మనిషితోటి పొత్తు పెట్టుకున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు దేనికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో ప్రజలకు చెప్పాలి. ప్రజలకి ఇబ్బంది పెట్టడమే వారి ఉద్దేశంగా మద్యాన్ని, మంచి మద్యాన్ని సప్లై చేస్తామంటారు. ఇంత తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి ఈ వ్యక్తి ఎంత నీచానికి, ఎంత అబాసు పాలవుతున్నా కూడా మళ్ళీ ఒడిగడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇవాళ మాట్లాడిన ఆంజనేయులు గారి మీద టిప్పర్ డ్రైవర్ అని చులకనగా మాట్లాడినటువంటి ఉదాంతాన్ని చూస్తే, పెత్తందారులకి పేదలకు మధ్య ఏదైతే యుద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది వాస్తవమని కళ్ళ ముందు కనపడుతుంది. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ సీట్లుంటే 5టికే 5 బీసీలకి, వెనకబడినటువంటి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే, వీళ్ళు ఇచ్చినటువంటి 1 సీటు ఎస్సీ తీసేస్తే మిగిలినవన్నీ కూడా ఓసీలకి ఇచ్చారు. 6 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంటే వాళ్ళ ఎంపీలుగా 6కి 6 సీట్లు ఒక ఎస్సీ తీసేస్తే 5 సీట్లు కూడా ఓసీలకి ఇచ్చారు. జనసేన 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంటే 2 కూడా ఓసీలకి ఇచ్చారు. ఇది కదా దుర్మార్గం. ప్రజలపై ఉన్నటువంటి అక్కసు ఇది. పేదలంటే వారికి చులకన భావన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే వారికి ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత పెత్తందారి పోకడలకు వీళ్ళు ఒడిగడుతున్నారో ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పుల వలన ఇలా జిఎస్డిపిలో ఏపీ రాష్ట్రం మొదటి 5 స్థానాల్లో ఉంది అంటే ఇక్కడ అభివృద్ధి జరిగింది అనేది వాస్తవం అని కనపడుతున్నా కూడా దాన్ని రాయనటువంటి ఈ పచ్చపత్రికలు రోజు తప్పుడు వార్తల్నే
అబద్ధాలనే అక్షరాలుగా అచ్చువేస్తూ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిమ్మగడ్డ ప్రసాద్ చేసినటువంటి ఉదాంతం, రమేష్ చేసినటువంటి ఉదాంతం, ఇది తెలుగుదేశం పార్టీకి ప్రజలపై, పేదలపై ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక భావానికి ఉదాహరణగా తీసుకోవాలి. గతంలో కూడా ఎలక్షన్ మీరే ఆపారని ప్రచారం చేస్తున్నారేంటి? గతంలో కూడా ఇదే నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ సమయంలో ఎలాంటి వ్యవహారాన్ని ఆయన వ్యవహరించారో ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రజలందరూ చూశారు. మొట్టమొదటి నుంచి ఆయన టీడీపీకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటాడో అందరూ చూశారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్స్ ఇవ్వాలని అంటున్నారు. మరి ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 1,33,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ వ్యవస్థ ఇంటి వద్దనే, ఎక్కడైతే గ్రామం మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా ఇవాళ పెన్షన్లు ఇవ్వడం వారు ఒప్పుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప విధానాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టా కాదా? ఇది సమాధానం చెప్పాలా. గాంధీ గారు కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ మీద కూడా అనేక సందర్భాల్లో వీరు తప్పుగా మాట్లాడినటువంటి ఉదాంతాలు అనేక ఉన్నాయి. ఈ రాక్షస ఆనందాన్ని పొందడం చంద్రబాబు నాయుడికి అలవాటు. ఇతను వికృత రాజకీయం చేయడం, ప్రజల మీద విషం చెమ్మడం, అక్కస్సు వెళ్ళగక్కడం, మంచి చేసేటటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వమని ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే, మీకు మంచి జరిగితేనే, మేలు జరిగితేనే మీరు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ద్వారా అడుగుతూ ఉంటే, తప్పులు చేస్తూ ఓట్లు అడుగుతూ నీచానికి దిగజారుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కుయుక్తుల్ని ప్రజలు కూడా పసిగట్టాలి. చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి యొక్క వెన్ను విరవాలి మీ ఓటు ద్వారా అని వారిని కోరుకుంటూ, అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడో, వ్యవస్థల్ని ఏ విధంగా దగా చేశాడో, వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సొమ్ముని కాజేశారో, ప్రజల డబ్బుని తినివేసి ఈరోజు అనేక కేసుల్లో ఒక ఆర్థిక నేరగాడుగా ఎదుర్కొంటున్నాడు, కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి. అలాగే ఒక చిన్న మాట సార్, ఇందాక మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు ఉంటే మాత్రం వాటిని తొలగిస్తారు, తెలుగుదేశం ఆఫీస్ దగ్గర ఉంటే మాత్రం తొలగిరు. ఇది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా, ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమానికి పర్మిషన్ తీసుకొని మేము ప్రజల మధ్యలోకి వెళ్తుంటే అడుగడుగున కెమెరాలు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్ఓ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు పెద్ద బ్యానర్ ఈ రోజు వరకు కూడా ఉంది. ఈ రోజు వరకు దాన్ని తొలగించలేదు. గుక్కెడు మంచినీళ్లు లేవు అని ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ప్రభుత్వం ద్వారా సప్లై చేస్తున్నా సరిపోకపోతే గుక్కెడు మంచినీళ్లు మేము ఇవ్వాలని ముందుకు వస్తుంటే మా ట్యాంకర్లను ఏమో ఆపేస్తారు. తెలుగుదేశం వారు పచ్చరంగేసుకొని ట్యాంకర్లని వాళ్ళు తిప్పుతూ ఉంటే మాత్రం వారిని పట్టించుకోరు. అంటే బీజేపీని అడ్డం పెట్టుకొని ఏ రకమైన నీచ రాజకీయాన్ని చంద్రబాబు చేస్తున్నాడో అన్నదానికి ఇది పరాకాష్ట. రైట్. నాగేశ్వరరావు పరుచూరు, చెప్పండి. ఈనాడు వాళ్ళు రాస్తున్నారు, సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వ కుట్ర. 4.5 ఏళ్లుగా నడుస్తున్న ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష టీడీపీపై నెడుతోంది. ఇది రామోజీరావు గారు రాసిన వార్త. దీన్ని నమ్ముతారా? దీని అబద్ధమా నిజమా? హలో, మాట్లాడండి. పెద్దలందరికి నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు ఎల్లో మీడియా వాళ్ళు తీసుకున్న గోతులోనే వాళ్ళే పడ్డారండి. అంతేనా? అందుకే ఇట్లా రాస్తున్నట్టున్నారు, టీడీపీ వాళ్ళకి సంబంధం లేదన్నట్టు. దాన్ని కట్టిపుచ్చుకోవడం జగన్ గారి మీద ఎదురు దాడి చేస్తున్నారండి. వాళ్ళకి ఒక రోజులోనే అర్థమైపోయిందండి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని. ఇందాక మీకు ఒక వీడియో చూపించారండి, ఒక ముస్లిం ఎట్లా మాట్లాడిందో. ఒక ముస్లిమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్న 64 లక్షల మంది మనోభావాలు అయ్యానండి. ఓకే. దానికి భయపడే ఇప్పుడు రామోజీరావు దిగొచ్చాడు. మొన్నటిదాకా వాలంటీర్ల మీద బండబూతులు రాసిన రామోజీరావు, అసహ్యంగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ వణుకుతున్నారు ఇంటింటికి పెన్షన్ వెళ్ళకపోయేసరికి. కూడా ఒక నిర్ణయం చెప్పాల్సిందండి, పెన్షన్ రోజుకి పర్మిషన్ ఇచ్చి మిగతాయి ఆపుకుంటే బాగుండేదండి. అవును, కరెక్ట్. పెన్షన్ వరకు ఇవ్వండి అంటే కాదుగా, పెన్షన్లు ఇవ్వడానికి ఒప్పుకున్నా కూడా చంద్రబాబు గారు వాళ్ళు ఒప్పుకునేది లేరు కదా, వాళ్ళు అసలు చేయడానికే వీల్లేదని కదా పెట్టింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎవరేం చేస్తారు? రైట్. నరసింహాచార్యులు గారు, హైదరాబాద్, చెప్పండి. వాలంటీర్లను ఆపింది ఎవరు, తెలుగుదేశమా వైసీపీనా? నమస్కారం అండి. అసత్య ప్రక్షాళనకు స్వాగతం.
ఓకే. సో ముందుగా అక్కడ ఉన్నటువంటి మా అటకొండపాలెం ఎక్స్పరెంట్ తాటిపర్తి చంద్రశేఖర్ గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. Advance మా సర్వేలో ఆయన సుమారు 16,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సర్వేలు కూడా చేస్తుంటారా? ఎర్రగొండపాలెం అవునండి. సో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండోది, వారం రోజుల ముందు వీళ్ళు ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా అందరి నోటితో మాట్లాడిస్తూ ఉంటారో అది చివరికి వాస్తవంగా మారుతోంది. బొజ్జల సుధీర్ బాబు వాలంటీర్లు ఉగ్రవాదులుగా తయారయ్యారు అన్న మాటలని గట్టి చట్నీ అచ్చెన్నాయుడు గారు అది ఆయన వ్యక్తిగత విషయము, పార్టీకి సంబంధం లేదు, పార్టీ వాలంటీర్లకి ఉపాధి తీసేయము అని అంటారు. మరొక ఆయనేమో ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుంది అంటారు. అంటే ఇక్కడ గత సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత అందరి నోట్లో వాగే మాట ఏంటంటే వాలంటీర్లు వాలంటీర్లు వాలంటీర్లు. వాలంటీర్లే ప్రభుత్వ సర్వెంట్లు కాదు, వాళ్ళు సేవకులు. గాంధీ కణలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావడం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. మనకు పూర్వంలో ఒక చిన్న సినిమా, శ్రీనివాసరావు గారు త్రిశూలం అనే సినిమా ఒకటి ఉంది. అందులో 3 నాయకులు ఉంటారు. ఒక గ్రామ ప్రెసిడెంట్, ఇంకో ఆయన కరణం, ఒక ఆయన మున్సిబు. ఆ ఊర్లోకి పేపర్ ఒక్కటే వస్తుంది, ఈనాడు పేపరే వస్తుంది, ఇంకో పేపర్ రాదు. అది చదివితే ఎడ్యుకేట్ అవుతారేమోనని చెప్పేసి ఆ ఊళ్ళోకి పేపర్ రాకుండా ఆపి ఆ సమయంలో అక్కడ రెవల్యూషన్ మా సినిమా చూసాం. అట్లా నిద్ర లేచిన తర్వాత అబద్ధాలు వండి వార్చడానికి ప్రధానంగా పెట్టుకున్నటువంటి ఒక ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇది ఆ జర్నలిజం కాదండి, ఇది మెటాలిజం గా తయారైనటువంటి పేపర్ అయిపోయింది అది. రైట్. సో వాలంటీర్. ఓకే. జయసింహ గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ పరిస్థితి? నిజంగా వైసీపీ వాళ్ళ మీద నెట్టడానికి ఈనాడు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్న విశ్వ ప్రయత్నం ఫలిస్తుందా? చంద్రబాబు గారు ఆపాడా వాలంటీర్ల వ్యవస్థని? జగన్ గారు ఆపాడా? నమస్కారం శ్రీనివాస్ గారు, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ. ఇది కేవలం మానవత్వం లేని ఒక పార్టీ, మానవత్వం లేని వ్యక్తులున్న పార్టీ చేసిన కుట్ర. మనకు తెలుసు వాలంటీర్ వ్యవస్థ ఒక చారిత్రాత్మకమైన వ్యవస్థ. ఫస్ట్ 3 months లో, అంటే 2019లో జగన్ గారు పాలనలోకి వచ్చిన వెంటనే 3 months లో స్టార్ట్ చేసి 1,20,000 పీపుల్ని అప్పుడు సెలెక్ట్ చేశారు. మొత్తం ఇప్పుడు 2.5 lakhs అంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజలకి నిత్యం ఎన్నో సేవలు అందిస్తున్నారు. చాలా సందర్భాల్లో జగన్ గారు కూడా, మన సీఎం గారు కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక పెద్ద కొడుకు, ఒక పెద్ద కూతుర్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చారు. అంటే ఇంత బాగా నిరుపేదలకు అందుతున్న ఫలాలు చూసి ఓర్వలేని పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ కూటమి అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదండి, నిన్న కూడా మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేతన్నలు చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దివ్యాంగురాలు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో వాళ్ళకు 1,000 రూపాయలు పడిందంట. ఆ 1,000 రూపాయలు ఇంకా బ్యాంకులోనే ఉంది, మేము ఆడికి పోయి తీసుకోలేకపోతున్నాము, ఆ ఫింగర్ ప్రింట్ లేదు, దివ్యాంగురాలైన ఈ అమ్మాయిని మేము ఎట్లా తీసుకుపోవాలి అని వాళ్ళ ప్రశ్న. అది పక్కన పెడితే 58 నెలలుగా ప్రతి నెల ఇంటికి వచ్చి 3,000 రూపాయలు ఇస్తున్నారు వాలంటీర్స్. ఇదేమో జగన్ గారి ప్రభుత్వం. అంటే ఇంత మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు చూడండి. ఇంత మేలు జరుగుతుంటే చూడలేని పరిస్థితి. కాబట్టి వాలంటీర్స్, మా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ నాయకులు వాలంటీర్లను గుడ్డలు ఉడదీస్తాం అన్న వాక్యాలు కూడా చేశారు. చాలా దారుణం, చాలా దారుణం. మన ప్రొద్దుటూరులో చంద్రబాబు గారు వచ్చి అటర్ ఫ్లాప్ రోడ్ షో అండి. అది ఒక 2,000 నుంచి 3,000 మంది జనాలు వచ్చి ఉంటారు. దాంట్లో 10 మంది కూడా మహిళలు లేరు, ఒక్క వృద్ధులు కూడా లేరు. ఆయన మాట్లాడడం మొదలు పెట్టగానే వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. కేవలం 2,000, 3,000 మంది జనాలా అండి? ఒక పార్టీ అధినాయకుడు రోడ్ షోకి వస్తే అంటే అక్కడే అర్థమైపోతుంది. ఆ 2,000, 3,000 కూడా అందరూ పెయిడ్ ఆర్టిస్టులే, అందరూ తోడు దొంగలు, అందరూ కలిసి చేస్తున్న కుట్ర ఇది. అందుకే టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ అని అందరూ అనుకుంటున్నారు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. కాబట్టి ఏ సామాజిక వర్గమైన తీసుకోండి, ఇప్పుడు వృద్ధుల్లో ముస్లిమ్స్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, బీసీస్ ఉంటారు, అప్పర్ క్యాస్ట్ ఉంటారు. అందరు వృద్ధులకి, అన్ని సామాజిక వర్గాల వృద్ధులు జగన్ గారు చేస్తున్న పరిపాలన వల్ల వాళ్ళ అద్భుతమైన ఫలాలు అందుకుంటున్నారు. కొంతమంది అయితే అండి, మేమైతే 2-3 సంవత్సరాల క్రితమే చచ్చిపోదాం అనుకున్నామయ్యా,
ఏమంటే జగనన్న వచ్చి మాకు ఈ 3,000 ఇస్తాన్నాడు కాబట్టి మేము బతుకున్నాము, ఆయన వస్తే మళ్ళా 5 ఏళ్ళు బతుకుతాము, లేకపోతే మా బతుకులు ఎట్లుంటాయో అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారు. కానీ ఖచ్చితంగా నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాను. ఆకాశవాణి అంటే ఆథెంటికేటెడ్ న్యూస్ కి, ఆమోదకరమైన వార్తలకు చిరునామా. మా బాధ్యత ఏంటంటే ఏది ఫేక్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అని తెలుసుకోవడమే మా బాధ్యత. ఈ రోజు చూస్తే ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ నిజంగా ప్రెస్ రిపోర్టర్స్ విలువలు తగ్గించేసాయండి. తగ్గించడం కాదు, దారుణంగా చేశాయి. అసలు ప్రింట్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్స్ మనకు ఒక అవమానకరంగా తయారయ్యాయి. సాటి రిపోర్టర్లకు కూడా మేము ఈ ప్రసార మాధ్యమాలతో పాటు పనిచేయాలన్నా, ఇట్లాంటి నీచమైన ప్రసార మాధ్యమాలతో వీళ్ళ మా కొలీగ్స్, వీళ్ళ మా మాస్ మీడియా అనుకునే పరిస్థితి వచ్చింది. అది ఇంటికి పేపర్లు ఫ్రీగా వేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా దారుణమైన చర్యలు. మీరు మంచి పనులు చేయండి, మంచి వార్తలు రాయండి, కేవలం కాదు. పార్టీకి ఇప్పుడేం రాస్తున్నారు చూశారు కదా, సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది, ఇంటింటికి పింఛన్ల కార్యక్రమాన్ని తానే అడ్డుకుని తెలుగుదేశంపై నెడుతోంది అని రాసేస్తున్నాడండి. ఈనాడు వాళ్ళు రాసిన అరాచకపు వార్తలు వాలంటీర్ల మీద ఇంకెవరైనా రాశారండి? ఇప్పుడేమో ఇట్లా సన్నాయి నొక్కుడు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు కొమ్మినేని గారు, ఎవరు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా ఆపారంటే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఇది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం కుట్ర. పాపం అండి, వాళ్ళు ఈ రోజు 1వ తేదీ, ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు, ఈ పాటికి అందరు పెన్షన్ చేతిలో పెట్టుకుని వాళ్ళ పనులు వరకు 3వ తారీఖు చెప్పారులేండి. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖు ఇస్తారు. ఏప్రిల్ కాబట్టి 3వ తారీఖు అనౌన్స్ చేశారు. 3వ తారీఖు అని చెప్పారు, ఏప్రిల్ కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్ వల్ల. లేకపోతే ఈ 2-3 రోజుల్లో వాళ్ళ ఇంటికే వాలంటీర్స్ వస్తే వాళ్ళ పాపం మందులు కొనుక్కోవాలి, మాత్రలు కొనుక్కోవాలి. ఒక ఆత్మగౌరవం అండి. ఈ 3,000 రూపాయలు ఒక వృద్ధుడికి వస్తుందంటే ఒక ఆత్మగౌరవం. ఒక ముసలాయన చెప్పాడు, నాకు ఈ 3,000 రావడం వల్ల మా ఇంట్లో మా మనవాళ్ళు, మా మనవాళ్ళు, మా కోడళ్ళు కూడా, వాళ్ళకు నేను ఏదో ఒకటి ఇవ్వగలుగుతున్నా, వాళ్ళు కూడా నన్ను ఒక గౌరవంగా చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, మేమంతా కుటుంబం కలిసి ఉంటున్నాము. ఇదొక సానుకూలకమైన వాతావరణం జగన్ గారు సృష్టించారు. అందరు రాజకీయ నాయకులు అంటే అందరు ఎమ్మెల్యేలను కూడా, అతను మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు అన్నారు, చేపల్ని తోమినట్టు తోమి జగన్ గారు మమ్మల్ని రెడీ చేసినారని. ఎస్, 151 మంది ఎమ్మెల్యేలను ఆయన ట్రైన్అప్ చేశారు, పావర్టీ గురించి ఎడ్యుకేట్ చేశారు, పేదలకు మన ప్రభుత్వం ఎందుకు అండగా నిలబడాలని చెప్పారు. దానికి అందరు ఎమ్మెల్యేలు కూడా తోడై వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకొని పోయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని పథకాలు అందాలని చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనం మీడియా ద్వారా ఫస్ట్ ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఈనాడు పేపర్ని, ఆంధ్రజ్యోతి పేపర్ని, ఆంధ్రజ్యోతి ఛానల్ని కామన్ సెన్స్ తో ఆలోచించండి. ముఖ్యంగా యూత్ ఆర్ ద ఇంజిన్స్ ఆఫ్ ద సొసైటీ. మీరు ఆలోచించండి, నలుగురికి ఎడ్యుకేట్ చేయండి, మంచి మీడియా, మంచి విచక్షణతో ఉన్న న్యూస్ చదవండి. రైట్. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఈనాడు వాళ్ళు మీ మీద నెడుతూ రాశారు కదా, జనం నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. ఇవాళ 66 లక్షల మంది పెన్షన్దారులుగా లబ్ధిదారులు ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. వీళ్ళందరూ తీసుకుంది వాస్తవమే కదా. 25 లక్షల ఇంటి నిర్మాణాలు జరిగింది వాస్తవం, 31 లక్షల నివాస స్థలాలు కేటాయించింది వాస్తవం, పోర్టు నిర్మాణాలు జరుగుతుంది వాస్తవం. ఇవన్నీ కళ్ళకి కనిపిస్తున్న తర్వాత ఇలాంటి తప్పుడు పత్రికలు ఎన్ని తప్పుడు రాతలు రాసినా కానీ ప్రజలు పట్టించుకోరు. ఇది వాస్తవం. ఇవాళ రాష్ట్రంలో 11 మంది బీసీలకి ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా బీసీలని ఆ విధంగా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదలకు మంచి చేసేటటువంటి పార్టీ. ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని అప్లిఫ్ట్ చేయడానికి, సామాజిక సంక్షేమానికి 2,66,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిశ్చయించుకొని ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాత్ర చేస్తుంటే, బస్ యాత్ర, పెద్ద ఎత్తున పట్టనటువంటి విధంగా జనాలు రోడ్ల మీదకి వచ్చి నిలబడుతుంటే చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్, అలాగే ప్రతి ఒక్కరూ ఆ పార్టీల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించిన తెలుగుదేశం నాయకులందరూ రోడ్ల మీదకి వచ్చుంటే ఎవరు జనాలు కనపడినటువంటి పరిస్థితి. సాక్షాత్తు మోడీ గారు వస్తే ఆ సభ ఫెయిల్ అయింది అంటే వారికి ప్రజల ఆమోదం లేదు అని అర్థమవుతుంది.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి కుయుక్తులు, ఇలాంటి పన్నాగాలు, ఇలాంటి నీచమైనటువంటి రాజకీయం చేస్తాడనేది ముందు నుంచి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని నమ్మేది లేదు, చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, పథకాలు ఇచ్చేది లేదని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకొని ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భరోసా. జగనన్న ఒక మాట చెప్పాడంటే మాట మీద నిలబడతాడు, చెప్పింది చేస్తాడు అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి అంత మద్దతు మాకుంది. ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా నేను తిరుగుతుంటే సార్, పెద్ద ఎత్తున జనాలు, ఒక సామాన్యుణ్ణి నాలాంటి ఒక పేదవాడికి అక్కడ అవకాశం వస్తే పెద్ద ఎత్తున జనాలు వచ్చి అక్కడ మద్దతు తెలుపుతున్నటువంటి విధానాన్ని బట్టే ఇప్పుడు ఎవరైతే కాలర్ మీకు చెప్పారో 16,000 మెజారిటీ అని కాదు, అంతకంటే గతానికంటే మెజారిటీ పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజలే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టుకోవడం కోసం తప్ప ఈ బీజేపీ తోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసి గెలిచినప్పుడు, ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలేంటి, మంచేంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది అప్పుడే చెప్పాడు చంద్రబాబు గారు, అసలు ఏం చేయలేదు మోడీ అని ఆయనే చెప్పాడు. దానికి మోడీని తిడతాడు, మళ్ళీ ఆ మోడీని పొగుడుతాడు. ఇంత నీతి మాలినటువంటి రాజకీయం, విలువలు లేనటువంటి రాజకీయం. కళ్ళు కనపడట్లేదు, నేను నిలబడలేకపోతున్నానని అతనే అంటాడు. అర్ధరాత్రి వరకు కూడా సభలు పెట్టేసి ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళని తిడుతూ ఈరోజు తిరుగుతూ ఉంటాడు. చెప్పేది చేసేది రెండు విభిన్నమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తుంటాడు. కోర్టులదా తప్పు, ఆయన బెయిల్ ఇచ్చిన కోర్టు వారి తప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అని మనకు అందరికీ తెలిసిందే కదా సార్. కేంద్ర సంస్థల్ని, రాష్ట్ర సంస్థల్ని అడ్డం పెట్టుకుని కదా దోచుకున్నాడు. తాగ్ లాంటి సంస్థలే వారు ఎలా మోసం చేశారో ప్రజలు అనేక సందర్భాల్లో చెప్పారు. రవికిషోర్ గారు రేపల్ నుంచి. రవికిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. ఏమిటి చేసిందంతా తెలుగుదేశం అయితే వైసీపీ చేసిందని రామోజీరావు గగ్గోలు పెడుతున్నాడు సార్. ఇది అన్యాయం సార్. యాక్చువల్ గా వృద్ధులకి, వికలాంగులకి ఇంటి దగ్గరికే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు గత 58 నెలలుగా మనం చూస్తున్నాం సార్. ఇది వాళ్ళకి ఎంతో ఊరట కలిగిస్తుంది. వాళ్ళకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఈ ఎండల్లో పోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ సేవ చాలా అవసరమైనటువంటి సేవ సార్. ఈ నిమ్మగడ్డ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి, వీళ్ళన్నట్టు పెత్తందారులందరూ కలిసి ఈసీని తప్పుదోవ పట్టించి ఇలా చేయించడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇది వాస్తవానికి ఇది చాలా హేయమైన చర్య. చంద్రబాబు గారు ఇంటింటికి మద్యం పంపిణీ చేస్తాను, మధ్య తాగుబోతులందరికీ తక్కువ ధరకే ఇస్తానన్న తాగుబోతుల మీద చూపించినంత ప్రేమ వృద్ధుల మీద, వికలాంగుల మీద, వీటి మీద చూపించట్లేదంటేనే అర్థమవుతుంది సార్. ఇవంతా ఓట్ పాలిటిక్స్. ఇవి అందరూ గమనిస్తున్నారు సార్, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది జగన్ మీద గారికి తోసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనే గ్యారంటీ లేదు సార్. తప్పకుండా జగన్ గారికి సపోర్ట్ దొరుకుతుంది. ఈయన చేసినటువంటి ఈ పనిని, హేయమైన చర్యను అందరూ కూడా ఖండించాలి సార్. ఇవి ప్రజలకి ఏదన్నా మేలు చేసేటట్టుగా ఉండాలి కానీ ఒక నిర్ణయం ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల్ని ఇంకాస్త నష్టపరిచే విధంగా ఉండకూడదు సార్. ఇది నా అభిప్రాయం సార్. ధన్యవాదాలండి. వలీ గారు ఉద్దండరాయపాల నుంచి. వలీ గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు ఆయన పోయి ఆయన అనుకున్నాడు ఇప్పుడు వాలంటరీ నాకు అంతేనా? వాలంటరీలు మరి రామోజీరావు ఏమో అబ్బే ఆయనకి సంబంధం లేదు, పాపం ఆయన చాలా పవిత్రుడు, జగనే ఇవ్వట్లేదు అన్నట్టుగా రాస్తున్నాడు. జగన్ గారు చేసే మంచిని వీళ్ళు చూసి వారం లేక వాళ్ళు ఇప్పుడు వాలంటరీని ఆపటం వల్ల జగన్ గారికి ప్లస్ ఏనండి, మైనస్ ఏమి వాళ్ళు. జనం తిడుతున్నారా టీడీపీని, చంద్రబాబు గారిని, రామోజీరావు గారిని, నిమ్మగడ్డ రమేష్ గారిని, ఆంధ్రూతాన్ని, పవన్ కళ్యాణ్ అందరిని తిడుతున్నారా జనం? అందరూ గుంటనక్కలు కదండి ఇవన్నీ చేసేది. వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారు చేసి వీళ్ళందరూ కలిపి అసలు ప్రజలకు మంచి చేసే వాలంటీర్లు ఏం చేశారండి? వాలంటీర్లు అంటే భయపడిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏదో డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకిచ్చి జగన్ గారు ఓటు వేపిస్తారు అనుకున్నారు, కానీ ఇప్పుడు వాలంటీర్లు ఆపి ఇప్పుడు వీళ్ళకి పోయి వీళ్ళే తోముకున్నారు. వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా ఇంటింటికి తిరిగి చెప్పొచ్చు, అయ్యా చంద్రబాబు గారు ఆపమన్నాడు, ఆపాడు, ఇప్పుడు మళ్ళీ ఏదో చెప్తున్నాడు, నమ్మొద్దు అని చెప్పి వాళ్ళు ఫ్రీగా చెప్పొచ్చు అనమాట. రైట్. దుర్గాప్రసాద్ గారు నిడదవోలు నుంచి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు మోహిని పశ్చిమాసుర హస్తంలాగా తన నెత్తి మీద తన చేయి పెట్టుకోవడం లాంటిది విశేషం. అంతేనా? 24 సీట్లు వచ్చినాయి ఇద్దరికి కలిసి. ఈసారి ఎలాగో 29, 30 వరకు వెళ్తున్నాం కదా, ఏం చేస్తే ఏమవుద్ది అని చెప్పి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ముందుకెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి కరపత్రాలు అంటే నా దృష్టిలో అద్దెమైకు
మీరు అద్దెకి తీసుకుంటే మీ మాట వస్తుంది, నేను అద్దెకి తీసుకుంటే నా మాట వస్తుంది. ఇది ప్రజలందరూ గ్రహించారు కనుక ఆ పేపర్ స్టాండర్డ్ తగ్గిపోయింది. స్టాండర్డ్ తగ్గిపోతే ఇంటింటికి ఫ్రీ పేపర్ తీసుకొచ్చేస్తున్నారు ఈ ఎలక్షన్ అయ్యేదాకా. చూడండి బాబు మా అబద్ధాలు, కనీసం ఆ 30 లోపు సీట్లు ఇంకొక 2 పెంచండి అని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని ఇది ఏంటంటే ఇది వాలంటీర్లు అంటే ముసలై ముక్కు జనం అండి. మా అమ్మగారు మున్సిపల్ ఆఫీస్ కి నడిచెళ్ళి దొరక్క కనీసం వాళ్ళ పక్కన వాళ్ళ జాలిపడి ఆ మంచినీళ్ళు అవి ఇచ్చి ఆ రిక్షా ఎక్కించి పంపించేవారు. ఆ రిక్షా వాడు కూడా చిల్లర డబ్బులు తీసుకునేవాడు కాదు. అటువంటి రోజుల్లో మా ముసలమ్మ గారు కూడా ఈ బాధ పడ్డారు లేని పరిస్థితిలో. అంచేత అది నాకు స్వయంగా తెలుసు. వీళ్ళది ఏడిపించడం లాంటిది జగన్ గారేమో అంత చేస్తే ఇప్పుడు జగన్ గారి మీద రాస్తున్నాడు ఈనాడు. ఆయన ఎట్లా నమ్ముతారా? ఎవరు నమ్ముతారండి? ఈనాడు అంటే కరపత్రం, అది అద్దె మైకులో నాకు జనం అనుకుంటున్నారు. నాకు తెలియదు ఈ మాట. ఈ అనుకునే మాటలు నేను ఒక్కడిని అంటున్నాను అనుకున్నాను, నేను అనట్లేదండి. జనం అనుకునే మాటలు చెప్తున్నానండి మీతను. ఆ అద్దె మైకు నేను పెట్టుకుంటానండి రేపు పొద్దున. అసలు ఏ ఛానల్లో తెలంగాణ చెప్పండి, ఏమిటి రామోజీరావు స్వరం మార్చేసి ఇదంతా వైసీపీ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అంత భయపడిపోతున్నారా? ఇప్పుడు కొంప మునిగిపోయిందనే సంగతి వాళ్ళకి అర్థమై ఉంటుందా? రామోజీరావు గారు ఒకప్పుడు ఆయన స్టాండర్డ్ ని బట్టి ఆయన ఏదైనా మాట చెప్తే మా మాటకి విలువ ఉండేదండి. ఆ పత్రికకు విలువ ఉండేది. ఇప్పుడు పత్రికకు లేదు, ఆయనకు అసలే లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి దాంతోనూ గెలవకూడదనేసి పాపం వాళ్ళు పూజలు. ఓకే, ధన్యవాదాలండి. తిలక్ గారు చెప్పండి, మీరు ఎందుకు స్వరం మార్చేసి మొత్తం వైసీపీ మీద నెట్టాలని రామోజీరావు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు? రామోజీరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ. దీనికి ఒకటే కారణం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవటం కరెక్టా కాదా అని ఆలోచించినప్పుడు ఎన్నికలకు ముందు 1 నెల 2 నెలల ముందు పెన్షన్ల విధానం ప్రారంభిస్తే తప్పు. అవును. వాలంటీర్లు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే విధానం 4.5 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంటే ఇవాళ 1-2 నెలల ముందు ప్రారంభించారంటే ఆఫ్ చేయొచ్చు. అలా కాకుండా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ని, ఆన్గోయింగ్ స్కీమ్ ని ఇలా ఆఫ్ చేయమని ఆదేశాలు ఇవ్వటం ఎన్నికల సమయం చేసిన తప్పు, అది నేరం. 2, రామోజీరావు గారు ఇలా ఎందుకు తిప్పలు పడుతున్నారంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఎన్నికలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు గెలిస్తే ఇక రామోజీరావు అరెస్ట్ కూడా ఖాయం అవుద్ది అనే అభిప్రాయంతో ఆ అరెస్టు తన దాకా రాకూడదని రామోజీరావు గారు ఎన్ని అబద్ధాలైనా రాస్తాడు, ఎంత ప్రజలను మభ్యపెట్టడానికి భ్రమింపజేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కాదుగా, ఇప్పుడు మొన్నటిదాకా వాలంటీర్ల మీద ఎన్ని వ్యతిరేక వార్తలు విషం చెబుతూ రాసేవాడు కదా. ఇప్పుడు సడన్ గా ఇంటికే పెన్షన్లు ఇవ్వాలని ఎట్లా చెప్తాడు? అసలు ఇంటికే పెన్షన్ ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లను తీసేసిన తర్వాత ఆ మాత్రం జ్ఞానం లేకుండా మళ్ళీ జగన్ గారి మీదే తప్పుపడుతూ తెలుగుదేశం మీద నెట్టేస్తున్నారని పచ్చి అబద్ధాలు ఎట్లా రాయగలుగుతున్నాడు అనేది నా ప్రశ్న. వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడ్డారండి. ముందు నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా ఆయన ఒక అపర మేధావి, ఆయన తీసుకొచ్చి ఆయన ఉండేది హైదరాబాద్ లో, ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ఓటర్ గా నమోదు చేసుకుని ఈ ఎన్నికల సమయంలో ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నికల అధికారిగా ఉండగానే చేసిన పిచ్చి పనులన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందువల్ల ఈ పిచ్చి పనులతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నటువంటి పిచ్చి పనులతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భయపడిపోయి మళ్ళీ ఈ రకమైన సమర్థనకు ఆ నెపం అంతా కూడా జగన్ గారి ప్రభుత్వం మీద దోసేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. వీటన్నిటికీ ఒకటే మూల కారణం అండి, చంద్రబాబు అరెస్ట్ అనేది తన దాకా రాకూడదు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకూడదు. దానికోసం ఎన్ని అబద్ధాలైనా రాస్తారు, ఎంతవరకైనా వెళ్తారు. రాబోయే రోజుల్లో ఇంకా 40 రోజులు టైం ఉంది. ఇంకా ఈ అరాచక పరిస్థితులు, శాంతి భద్రత పరిస్థితులు కూడా సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ముఠా అంతా కూడా ఒక చూడండి. పైగా తిలక్ గారు ఈ ఒక్క పాయింట్ సమాధానం చెప్పండి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సునాయాసంగా ఇళ్లవద్ద పెన్షన్ పంపిణీ చేస్తారు. అప్పుడు మరి జగన్ గారికి అనుకూలంగా ప్రచారం జరగదు. అప్పుడు ఇట్లా ఆ సచివాలయ వ్యవస్థ పెట్టింది కూడా జగన్ గారే కదా. మరి అప్పుడు వాళ్ళు జగన్ గారికి అనుకూలంగా ఓటేయమని చెప్పరా? వాలంటీర్ల మీద ఎందుకు విషం కక్కారు? ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అంటే తెలుగుదేశం పార్టీ ఈ దెబ్బతోటి మునిగిపోతుందనే భయానికి రామోజీరావు రాధాకృష్ణ గారు వచ్చినట్లేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి జన్మభూమి కమిటీల ద్వారా కూడా ప్రయోజనం చేకూర్చొచ్చుగా.
అవును. ఆ జన్మభూమి కమిటీల ద్వారా మేము వచ్చిన తర్వాత చేస్తామని చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పడానికి ధైర్యం లేదు. వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఒక రోజున అంటారు. వాలంటీర్ వ్యవస్థలో అన్యాయాలు జరుగుతున్నాయని మల్టీ పిటిషన్లు ఇస్తారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు అంటారు. వాళ్ళకి నోటికి ఏది వస్తే అది, ఎంత మాట పడితే అంత మాట అంటే మాట్లాడుతున్నారు. నేను అడిగింది డైరెక్ట్గా ఈనాడు వాళ్ళు ఇంత మోసపూరితంగా సచివాలయాల ద్వారా చేయొచ్చు, ఇంటింటికి తిప్పొచ్చు అంటే అక్కడ ఉన్న 7-8 మంది మొత్తం ఊరంతా తిరిగి పంచుతారండి? సాధ్యమయ్యే పని అనేది? పైగా వాళ్ళ బాధ్యత అది కాదు కదా. సాధ్యం కాదండి అది. మరి అయినా కూడా ఈ తప్పుడు వార్త ఎందుకు రాశారన్నదే నా ప్రశ్న చంద్రశేఖర్ గారు. సార్, సచివాలయ ఉద్యోగుల ద్వారా పంచవచ్చు కదా, కావాలని ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. 66 లక్షల మంది సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పంచితే ఎన్ని రోజులకి పెన్షన్ పంచడం జరుగుతుంది? ఇవాళ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, వీరు వెళ్ళి తీసుకోవాలి అంటే ఎంత కష్టం అవుతుంది? గతంలో పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయా లేదా? వార్తలు రాశారు కాబట్టి నేను అడుగుతున్నాను. అదే, ఇదంతా కూడా ఒక తప్పుడు విధానాన్ని అవలంబించడం, దానివల్ల ఏదైనా డ్యామేజ్ జరుగుతుంటే వీళ్ళు మళ్ళీ మధ్యలోకి వచ్చేసి ఈ పత్రికల ద్వారా కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కూడా చాలా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఒక్క నెల మాత్రమే ఇబ్బంది జరుగుతుంది. ఖచ్చితంగా జగనన్న మళ్ళీ వస్తాడు. మళ్ళీ జూన్ నెలలో మీకు మొట్టమొదటి ఇచ్చేటటువంటి పెన్షన్లో ఉదయాన్నే మీకు మళ్ళీ యథావిధిగా మీకు పెన్షన్లు అందబోతున్నాయి. కాబట్టి ఎలాంటి అధైర్యాన్ని మీరు పడాల్సినటువంటి అవసరం లేదు. జగనన్నకు మద్దతు తెలపండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మంచి మీకు జరుగుతుంది అని మీరు నమ్మి ఓటు వేయండి. అదే విధంగా గతంలో చేసిన విధంగానే రేపు కూడా మళ్ళీ మంచి మీకు జరుగుతుంది. చెప్పండి, ఏమిటి సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయొచ్చు, కావాలనే జగన్ గారు ప్రభుత్వం ఇట్లా చంద్రబాబు మీద నెట్టేస్తుందని రామోజీరావు గారు ఇంత దిక్కుమాలిన అబద్ధపు వార్తలు రాస్తున్నారు. అది సాధ్యమేనా? వాళ్ళు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఓడిపోతామనే భయంతోటేనా? ఈనాడు పేపర్కి, రామోజీరావు గారికి గ్రౌండ్ రిపోర్ట్సే కాదు, కనీసం కామన్ సెన్స్ కూడా లేదండి. ఇన్ని రోజుల నుంచి అందిస్తున్న పథకాలు, పెన్షన్ ఈ 2 నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఆపుతుంది? కామన్ సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు కనీసం 2 నెలలైనా ప్రజల్ని ఇబ్బంది పెడతాం, మనం ఎట్లాగో పవర్లోకి రాము, ఈ 2 నెలలైనా పేదవాళ్ళని ఇబ్బంది పెడదాం. ఎందుకంటే ఇది పెత్తందారులది కదా. వాళ్ళకి పేదవాళ్ళు ఆనందంగా ఉండడం, పేదవాళ్ళు చదువుకోవడం, నీట్ గా స్కూల్ యూనిఫామ్ వేసుకొని, సాక్స్లు వేసుకొని అందంగా రెడీ అయ్యి అందరితో పాటు వెళ్ళడం ఇష్టం లేదు. వృద్ధులు ఆనందంగా ఉండడం ఇష్టం లేదు. సమాజం సౌఖ్యంగా ఉండడం ఇష్టం లేదు. కనీసం 2 నెలలన్నా ఇబ్బంది పెడదాం. ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే ఈ పేపర్ బాధ్యత, ఆ పార్టీ బాధ్యత, ఆ నాయకుల బాధ్యత. ఈ తోడు దొంగలందరూ చేరి చిన్న అభం శుభం తెలియని ముసలి వాళ్ళను, కదలలేని నిరుపేదలను ఇబ్బంది పెట్టడం ఇది చాలా దారుణమైన చర్య అండి. అందులో ఎండల కాలము. అది విశేషం. జగన్ గారి మీద నెట్టడానికి రామోజీరావు కష్టపడుతున్నాడు ఆ వయసులో కూడా. అంటే కామన్ సెన్స్ పోయింది, వాళ్ళకి విచక్షణ పోయిందండి. ఇప్పుడు అంతా ఎట్లా అంటే వాళ్ళు చాలా డెస్పరేట్ అయిపోయారు అనమాట. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ ఉందండి బాగా. జగన్ గారికి నాకు బాగా గుర్తు 99లో కాంగ్రెస్ వాళ్ళు ఈ గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇస్తుంటే ఈయన దుర్వినియోగం చేస్తున్నాడని ఉత్తరం రాశారు. ఎవరికి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాస్తే ఇదే చంద్రబాబు గారు ఇదే ఈనాడులో ఇంత అన్యాయం చేస్తారా పేదలకని బేభత్సంగా కాంగ్రెస్ మీద ఇరుసుపడ్డారు. ఇప్పుడు మాత్రం ఎదురు కంగారు పడితే ఇది చేస్తున్నారు. రైట్. అన్నిట్లో అండి, ఇండ్ల పంపిణీ కానీ, పెన్షన్ కానీ ప్రతి దాంట్లో అడ్డుపడ్డాము. రైట్. తిలక్ గారు, చంద్రశేఖర్ గారు, జయసింహ, అందరికీ ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ చంద్రశేఖర్ గారు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.